కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో విషాద ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 14న ఎమ్మెల్యే సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముందు రాజేందర్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేందర్ కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎమ్మెల్యే అనుచరుడు మురళీధర్ రెడ్డి తన భర్తపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించారని, అదే ఆయన తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుందని బాధితుడి భార్య ఆరోపిస్తున్నారు. అక్కడ ఇద్దరు తాగుతుర్రట. తాగుతుంటే ఇక్కడ కూర్చొని ఎందుకు తాగుతుర్రు అని అడిగిండట. అది మాదే షాపు అంటే నిన్ను చంపడానికి వచ్చినాం, నిన్ను చంపమని పంపించారు, నిన్ను ఇలా చంపినాకనే పోతామని అన్నారట. అన్నాక ఈయనే తప్పించుకున్నాడట. గుండెత్తేయడానికి అత్త తప్పించుకున్నాడట. తప్పించుకొని మళ్ళీ అతను వెనుక ఊరికి నిన్నెవరు పంపించిర్రు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగితే మురళీధర్ రెడ్డి పంపించిండు మమ్మల్ని అని చెప్పిండట. చెప్పిన తర్వాత ఎందుకు దేనికి అంటే ఏమో మాకు తెలియదు, నిన్ను పంపించిర్రు, మమ్మల్ని పంపించిర్రు అని చెప్పిరట. మురళీధర్ రెడ్డి కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ, పర్సనల్ పిఏ, వంగల మురళీధర్ రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, వాళ్ళిద్దరు అన్నదమ్ములే దీనికి కారణం. అక్కడ ఇద్దరు తాగుతుర్రట. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనతర్. రాజు, బాధితుడి భార్య అయితే ఆరోపణలు విన్నాం, ఏంటి దానికి సంబంధించి ఏమైనా స్పందించిందా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏమైనా స్పందించారా? సతీష్, కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన అయితే ఇప్పుడు రాజకీయంగాను తీవ్ర చర్చకైతే దారితీసింది. ప్రస్తుతం అంటే జరిగిన ఘటనపై ఎమ్మెల్యే క్యాంప్ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇటు మానకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి అయితే మృతి చెందడంతో ఇప్పుడు అయితే ఆయన కుటుంబం అయితే తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకే తనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని అయితే రాజేందర్ రెడ్డి మనస్తాపానికి గురై ఈ నెల 14వ తేదీన అయితే ఇటు ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుటే ఇటు పెట్రోల్ పోసుకొని అయితే నిప్పటించుకొని ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడతారు. అయితే మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆయననైతే అప్పుడు కరీంనగర్ ప్రభుత్వకి అయితే తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించినప్పటికీ 7 రోజుల పాటు మృత్యు పోరాడిన అయితే చివరికి రాజేందర్ రెడ్డి ఆయన కుటుంబం అయితే విషాదం మునిగిపోయారు. అంతేకాకుండా గమ్ము సమస్యలపై రచించినందుకే ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి మురళీధర్ రెడ్డి తన భర్తపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అంటూ కూడా భార్యనైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తప్పుడు కేసుతో పరువు పోయిందనే బాధ, ఇటు అవమానం. రైట్, థ్యాంక్ యూ రాజు.